కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 వరకు డిపిటి ద్వారా మొత్తం కూడా సంక్షేమం చేశాం. ఎక్కడ అవినీతి లేకుండా, ఒక్క రూపాయి కూడా అవినీతి లేనటువంటి పరిపాలన భారతదేశంలోనే మొట్టమొదటిగా జరిగినటువంటి పరిపాలన. 2,70,000 కోట్ల రూపాయలు చేసినప్పుడు కూడా ఎక్కడ అవినీతి అనే మాట లేకుండా జరిగినటువంటి పరిపాలనలో కూడా ఈరోజు తెలుగుదేశం కూటమి కక్షపూరితంగా ఈరోజు చేస్తా ఉన్నటువంటి కార్యక్రమాలు చూస్తే, కార్యకర్తల్ని నిన్నటి వరకు కూడా 36 మందిని గొడ్లను నరికినట్టు నరికి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ట్రెండ్ మార్చి నాయకులని భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. అందుకనే మొన్న మా పేర్ని నాని గారు లాస్ట్ వీక్ జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు, 175 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడి గెలిచిన వాళ్ళు కానీ, ఓడిన వాళ్ళు కానీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్కళ్ళం కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం, ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాంటి ఏసీబీ కేసులకను, ఇలాంటి సిఐడి కేసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అవినీతి చేయలేదని చెప్పేసి 100కి 100% బల్ల గుద్ది మేము చెప్పగలం. అలాగే ఈరోజు వాళ్ళు చేయాల్సినటువంటి హామీలని నెరవేర్చలేక ఈ సిబిఐ అను వీటన్నిటిని అడ్డం పెట్టుకొని కాలం గడుపుతా ఉన్నటువంటి కార్యక్రమాన్ని చూస్తా ఉన్నాం. కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చే దాని మీద దృష్టి పెట్టేటటువంటి పరిస్థితి లేదు. అంటే గతంలో వీళ్ళు ఏవైతే మాట్లాడారో, చిన్నప్పరెడ్డి గారు గతంలో వీళ్ళు ఏదైతే మాట్లాడారో, ఏం చేశారో, ఎలా మాట్లాడేవారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, అది వీళ్ళు చేసినా అది తప్పే. ఇంక రోజా గారు వీళ్ళైతే ఇంక అసలు ఒక రేంజ్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవారు. అవి వినడానికే చాలా అసభ్యకరంగా ఉండేవాళ్ళు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవారు. మా వాళ్ళు ఆ బయట కూడా ఒకటి మీకు ప్లే చేసి చూపిస్తాను. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని రోజా గారు మాట్లాడింది, అది బయట ప్లే చేయండి అమ్మా. సరే, ఆ బయట తీసుకోండి చిన్నప్పరెడ్డి గారు. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన నేపథ్యం కదా సార్. పార్టీ ఆఫీసులో చెప్పు చూపించి చెప్పు తీసుకొని కొడతానన్నంత కన్నా కూడా హీనంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఎక్కడైనా మీరు ఒక్కసారైనా చూసారా వర్మ గారు, మీకున్నటువంటి అనుభవం మీద? అలాగే చంద్రబాబు నాయుడు గారు మైకులు పెట్టుకొని ప్రచార సభల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలని, రాళ్ళేసి కొట్టాలని, గాజొక్కలతోటి పొడవాలని చెప్పేసి విచక్షణ రహితంగా మాట్లాడినటువంటి మాటలన్నిటిని కూడా చూసాం. ఎక్కడైనా విన్నారా వర్మ గారు మీరు? ఇంతకన్నా ఘోరంగా మాట్లాడినటువంటి పరిస్థితి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 1% కూడా లేదు సార్. వీటన్నిటి కోసం కేవలం సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మేము తీరుస్తామని, అవి కాకుండా సూపర్ 6 కూడా అమలు చేస్తామని ఈ రోజు చేయటం చేతకాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమంలో భాగంగా గేరు మార్చారు. ఇప్పుడు కార్యకర్తల నుంచి లీడర్లకు వచ్చారు. లీడర్లు ఎవరు భయపడే నాయకులు లేరండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గొప్ప గొప్ప నాయకులందరినీ మనం తయారు చేసుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పట్టుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వీటన్నిటిని చట్ట ప్రకారం ఎదుర్కొంటుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలం. ఓకే చిన్నప్పరెడ్డి గారు. సో అయితే రోజా గారు కానీ, కొడాల నాని గారు కానీ, వంశీ గారు కానీ, జోగి రమేష్ గారు కానీ, దేవినేని అవినాష్ గారు కానీ ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం తప్పులు చేయలేదు, కడిగిన ముత్యాలు అంతేనా? తప్పకుండా సార్, తప్పకుండా. మరి ఎందుకు సిఐడి నోటీసులు ఎందుకు ఇచ్చింది సార్? సిఐడి నోటీసులు చంద్రబాబు నాయుడు గారికి సిఐడి నోటీసులు ఇచ్చారు. విచారణలో అవన్నీ తేలుతాయి సార్. ఏమైనా తప్పులు చేస్తుంటే చట్ట ప్రకారం చేయమని, దాని గురించి కక్షపూరితంగా వద్దు. చట్ట ప్రకారం తప్పులు చేస్తే ఎవరిని వదిలిపెట్టమని మేము చెప్పాం. చట్ట ప్రకారం చేయండి. దానికోసం కార్యకర్తలందరినీ భయపెట్టుకుంటా, గుడ్లను నరికినట్టు నరుక్కుంటా, ఇవన్నీ చేసుకుంటూ ఇచ్చిన హామీలని వాళ్ళు పక్కదో పట్టించడానికి చేసే కార్యక్రమం తప్పితే ఇది వేరే ఏం లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, మీకు ఆ రోజా గారు బయట కూడా నేను వినిపిస్తాను. విజయ్ మాట్లాడిన తర్వాత మా వాళ్ళు తీస్తున్నారు ఆ బయటని. విజయ్, ఓకే
సార్ గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, ఒక్క నిమిషం అండి. బయట వచ్చిందా? బయట వినండి, తర్వాత మీరు రెస్పాండ్ అవుతుంది. రోజా గారు బయట ప్లే చేయండి, ఎందుకంటే రోజా గారికి సిఐడి నోటీసులు వెళ్ళినాయి. ఏసీబీ సిఐడి జాయింట్ ఆపరేషన్లో 105 కోట్ల అవినీతి వచ్చింది అని తేల్చారట. ఆవిడ గతం వెంటాడుతుంది ఆవిడ అన్నది పెద్ద ఎత్తున ప్రచారం. బయట ప్లే చేయండి. కేటీఆర్కి అన్నం పెట్టకుండా ఆయన పార్టీని లాగేసుకొని ఆయన మీద చెప్పులేసి ఆయన మైక్ లాగేసుకొని ఆయన్ని ఏడిపించి ఆయన చావుకు కారణమయ్యారే, అది కక్ష సాధింపు. ముద్రగడ పద్మనాభంని ఒక సీనియర్ మోస్ట్ వయసు అయిపోయింది పెద్ద మనిషి అనేది చూడకుండా ఆయన్ని అరెస్ట్ చేయించారే, దాన్ని కక్ష సాధింపు అంటారు. ముద్రగడ పద్మనాభం గారి భార్యకి ఆపరేషన్ అయి కూర్చోలేని పరిస్థితులు ఆమె ఉంటే ఇసిరి పోలీసుల వ్యాన్లో వేసి వాళ్ళ కోడళ్ళని అమ్మనాభూతులు తిట్టారే, ఆ కొడుకుని పోలీసులతో ఎలా కొట్టించారో వీడియోల్లో చూసారే, దాన్ని కక్ష సాధింపు అంటారు. మహిళల కేసు ఏదైతే కాల్మనీ సెక్స్ రాకెట్లో ఆడవాళ్ళు అన్యాయం అయిపోతుంటే ప్రశ్నించినందుకు రూల్స్కి విరుద్ధంగా 1 year సస్పెండ్ చేశారే నన్ను, అది కక్ష సాధింపు. మహిళా పార్లమెంట్కి పిలిచి నన్ను కిడ్నాప్ చేసి చంపేయాలన్న ప్రయత్నం చేశారే, అది కక్ష సాధింపు. మీరు కక్ష సాధింపు చర్యలు చేసి ఈరోజు సాక్ష్యాధారాలతో దొరికిన గజ దొంగని అరెస్ట్ చేస్తే దానికి కక్ష సాధింపుని రంగు పూసి సింపతి పొందాలనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనించారు కాబట్టే ఎక్కడ సింపతి అనేది లేదు. 14 సంవత్సరాలు ఇలాంటి వాడినా మేము ముఖ్యమంత్రిని చేసింది, ఇలాంటి అవినీతి అనకుండానా మేము ముఖ్యమంత్రిని చేసింది, ఇలాంటి గజ దొంగన మేము ఇక్కడ గెలిపించిందని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా కుప్పం ప్రజలు ఈరోజు బాధపడుతున్న పరిస్థితి. అందుకే ఎవ్వరు కూడా ఈ బంద్లో పాలు పంచుకోలేదు. కానీ ఒక దరిద్రుడు ఉన్నాడు, అవినీతిలో అరెస్ట్ అయిన ఒక యదవ కోసము నేను సపోర్ట్ చేస్తున్నానని ఒక దరిద్రుడు సపోర్ట్ చేసినాడు అంటే అది ఎవడో కాదు, జనసేన పార్టీని పెట్టి దాన్ని చంద్రసేనగా మార్చి చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే, ఆయనే. రైట్ విజయ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులకి 99 వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఏంటి రోజా గారిని కిడ్నాప్ చేసి చంపేయాలని చూశారట, చాలా ఇబ్బందులు పెట్టారట. ఇప్పుడు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చాక నరమేధం చేస్తున్నారట, అందరినీ చంపేస్తున్నారట, భయభ్రాంతులకు గురి చేస్తున్నారట. ఇప్పుడు 36 మందిని చంపేశారన్నారు. 36 మంది లిస్ట్ ఇవ్వటం ఇంత మటుకి చేత కాలేదు, పాయింట్ నెంబర్ 1. తర్వాత రోజా గారు అంటే అధికారం ఉంటే అహంకారం ఏ లెవెల్లో ఉంటుంది అనే దానికి రోజా గారి మాటలే నిదర్శనం. ఆమెకి మంత్రి పదవి ఉంది కదా అని చెప్పి నేను ఏం మాట్లాడినా చెల్లిద్దని ఎంత అంటే ఏ స్థాయికి వెళ్ళి మాట్లాడుతూ ఉందో మనం క్లియర్గా కనబడతా ఉంది. అలానే ఎన్టీఆర్ గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి ఆమె ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాతే తెలుగుదేశం పార్టీలోకి చేరారు, ఆ విషయం మర్చిపోయినట్టుంది. ఆ తర్వాత ఆమె రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కూడా అయింది. ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకొని ఏది పిల్లి పాలు తాగుతూ ప్రపంచంలో నన్ను ఎవరు చూడలేదు అనుకుంటాం ఎట్లానో అలానే ఉంటది. కాబట్టి ఇప్పుడు ఆమె ఆ గతంలో మాట్లాడిన మాటలు రేపు వీటన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. రేపు మనం ఆడుదాం ఆంధ్రలో ఏ విధంగా అయితే ఆమె దోచుకుందో ఆమెని తెలుగుదేశం పార్టీ లేదు కర్మ ఫాలో, ఆమె చేసిన అవినీతిని ఆమెని ఫాలో అవుతుంది, ఆమె చేసిన స్కామ్ ఆమెను ఫాలో అవుతుంది. ఆమెతో పాటుగా సిఐడి వాళ్ళు లేదు చట్టము ఆమె వెనకాల పడిద్ది ఖచ్చితంగా. నిజంగా ఆమె తప్పు చేయలేదు అనుకోండి, కడిగిన ముత్యంలాగా కోర్టులో నుంచి బయటకు వస్తుంది. శిక్ష తప్పు చేసింది అనుకోండి, చెప్పకూడదు తినిద్ది, అంతే కదా. అందుకని ఇప్పుడు ఆమెనేదో కక్ష సాధింపుగా ఇప్పుడు ఆమె మాటలు ఏ స్థాయిలో ఉంటే మనం చూసాం. అధికారం వచ్చినాక ఎంత దిగజారి మాట్లాడిందో, ఎంత అహంకారంతో మాట్లాడిందో అందరం కూడా చూసాం. కాబట్టి ఆమెను ఖచ్చితంగా ఆమె చేసిన నేరాలు వెంటపడతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసండి ఆడుదామ ఆంధ్రలో ఎంత ఫస్ట్ ఎవరికి వచ్చింది, వచ్చిన దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు, నామినేషన్ పద్ధతిలో 100 కోట్ల రూపాయల ఈ వర్క్లు పప్పు బెల్లాలు పంచినట్టు ఎట్లా పంచారు, దీంట్లో ఎవరెవరు ఉన్నారు, దీంట్లో అసోసియేషన్ సంబంధించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర ఏంది, రోజా పాత్ర ఏంది, అందరికీ బయటకు వస్తాయి. ఒక్కరితో పోయేది కాదు ఇది, ఎందుకంటే చేసిన నేరం అటువంటిది. కాబట్టి రోజాని ఏ పాపం కాదు కానీ ఆమె చేసిన నేరం వెంటాడిద్ది, ఆమె ఖచ్చితంగా దానికి సంబంధించి శిక్ష అనుభవించాల్సిందే. ఇంకా ఆమెను ఏదో కిడ్నాప్ చేశారని, సెక్స్ రాకెట్ ఎన్ని మాట్లాడారు. మరి 5 సంవత్సరాలు ఏవి గుడ్డిగాడికి పళ్ళు తోమారా వీళ్ళందరూ?
ఇప్పుడు సెక్స్ రాకెట్లు, తర్వాత కాల్ మనీలు 5 సంవత్సరాలు ఎందుకని చట్టపరంగానో లేదో మీరు ఎందుకని చర్యలు తీసుకోలేదు? వీళ్ళన్నీ కూడా ఏంటంటే గుట్ట కాల్చి మొహానేస్తారండి. మనం తుడుచుకుంటూ ఉండాల. వాళ్ళు చేసే పని అంతా అదే. ఆ మాయ మాటలు చెప్పే ఒక్కసారి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఇంకెప్పటికి కూడా మీకు ఛాన్స్ ఇవ్వకూడదు అని నిర్ణయించుకొని ఆ 11 కూడా ఏదో గుడ్డిలో మెల్లా గెలిచారు, కానీ వాస్తవంగా ఆ 11 కూడా రానంట. అంత భయపడిపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఒక్కసారి చాలరా బాబు, ఇంకా జీవితంలో వద్దిల్లు అనేటువంటి విధంగా ప్రజలు కొనమాటని చెప్పారు. ఇక మాకు సంబంధించి పిఠాపురంలో దొరబాబు వస్తాడు, దొరబాబు రావాలా లేదా అనేది ఇది తెలుగుదేశం పార్టీదో లేదు పవన్ కళ్యాణ్ గారి పార్టీదో లేదో ఇంకోలా, ఇది ఉమ్మడి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకుంటే ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏంటి, వీటికి సంబంధించిన అన్ని చర్చించి ఎవరి మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే పరిస్థితి ఉంటే మాత్రమే తీసుకుంటారు తప్ప కూటమిలో సొంత నిర్ణయాలనే ఏమి ఉండవు. ఏది చేసినా బాబు గారు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి తెలియజేస్తారు. మీరు చూడండి, మేము ఎంత కోఆర్డినేషన్తో వెళ్తున్నామంటే నాయకత్వమే కాదు, క్యాడర్ కూడా చాలా కోఆర్డినేషన్తో ఎన్నికలకు సమయానికంటే ముందు నుంచే వెళ్తున్నాం. ఎన్నికల్లో మేము కరెక్ట్గా కోఆర్డినేషన్తో వెళ్తే ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయి అనేది మేము రిజల్ట్ పరంగా చూపించాం, కార్యకర్తలు చూపించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వానికి ఉన్న బాధ్యత లీడర్ల కంటే కూడా క్యాడరు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, విధ్వంసమైనటువంటి వ్యవస్థల్ని తిరిగి పునర్నిర్మించడం, వీటి మీద మేము కాన్సన్ట్రేట్ చేశాం. కానీ ఎవరి మీద కూడా కక్ష సాధింపులు అనేది మాత్రం ఎక్కడా చేయట్లేదు. కేవలం వాళ్ళు చేసిన తప్పుల మీద చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంది. ఓకే, నాగేంద్ర గారు. హలో వర్మ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఓకే నాగేంద్ర గారు, ఇటు సిఐడి కేసులట, ఏసీబీ కేసులట, చాలామంది పేర్లు వస్తున్నాయి. కొంతమంది వచ్చారు, వాళ్ళు వాగ్మూలాలు ఇచ్చి వెళ్తున్నారు, మరి కొంతమందికి రమ్మని నోటీసులు ఇచ్చారట. అందులో ప్రధానంగా రోజా గారు, ఎందుకంటే మీ చిరంజీవి గారు వాళ్ళతోటి నటించిన అగ్ర హీరోయిన్, ఆ తర్వాత మంత్రివర్యులు, ఆవిడకి కూడా నోటీసులు ఇచ్చారట. గతంలో ఆవిడ మాట్లాడినవి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆవిడని కిడ్నాప్ చేయాలని చూశారట, చంపేయాలని చూశారట. ఆమె ఏ తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలాగా ఆవిడ వెనక్కి వస్తారు, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మేము భయపడము అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడేది ఇందాక మీకు బయట కూడా వినిపించాను ఆవిడ గతంలో ప్రస్తావించిన అంశాలు. సార్, ఇప్పుడు ముందుగా వర్మ గారు, మీకు మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి నా సహచరులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇప్పుడు ఒక్కొక్క 1 by 1 పాయింట్ రాసుకున్నాను నేను. ఇందాక చిన్నప్పరెడ్డి గారు మాట్లాడుతూ 2,70,000 కోట్లు డైరెక్ట్ బటన్ వచ్చినాం మేము, ఎంత సేవ చేసినాడు ఆయన, ఎంత అని చెప్తున్నాడు ఆయన. నేను నిజమే, ఆయన రాజారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి కానీ, రాజశేఖర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి కానీ తెచ్చి ఉంటే, బట్ మనందరం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో ఉన్న అప్పు ఎంత, ఆయన దిగిపోయినప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్న అప్పు ఎంత, చిన్న పాయింట్ అది. మరి ఆ అప్పులో ఈ 2,70,000 కోట్లు తీసేస్తే మిగతా లక్షల కోట్లు ఎక్కడికి పోయింది? ఎవరు ఇంత ఆర్థిక నేరం చేసింది? ఎవరు ఇంత ఆర్థిక ఉగ్రవాది? ఒకసారి మనం సమీక్షించుకోవచ్చు అంటే. బట్ నేనేం వీళ్ళని తప్పు పట్టలేం, కానీ ఎందుకంటే ఆయన చేసేదంతా చేసిపోయినాక పాపం వీళ్ళ మీద చాలా భుజస్కంధాల మీద ఉంది. అట్లీస్ట్ ఓటమిని విశ్లేషించుకొని అసెంబ్లీకి వచ్చి డిఫెండ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఆ 11 మంది ఉన్నారు. ఎంత 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 అంటే దౌర్భాగ్యం అంటే, పాపం చిన్నప్పరెడ్డి లాంటి వాళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్ తెచ్చి వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి మా నాయకులు ఇట్ట, మేము నీతివంతులు చెప్ప తప్పదు. బట్ ఎందుకంటే నాకు సహచరుడు ఆయన పార్టీలో ఆయన చెప్పుకోవాలి. బట్ కనీసం ఆ అధ్యక్షుడు అనేవాడు వచ్చి ఎందుకు ఓటమి జరిగింది, ఎవరైనా సరే ఓటమిని సమీక్షించుకోలేని వాళ్ళు చరిత్రలో నిలబడలేరు. ఇంకా ఇదొక మొట్టమొదటి పాయింట్. ఆయన తర్వాత ఎంత దూరమైనా వెళ్తాం, ఎవరు ఆపినారు? ఎంత దూరమైనా వెళ్ళండి, ఎవరు ఆపినారు? మిమ్మల్ని మీ దాన్ని విచారించడానికి మీ దగ్గరకు వస్తే మీరు ఎంత దూరమైనా వెళ్ళండి, ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళ మీరు? మీ దగ్గర ఎంత దూరమైనా వెళ్ళే తత్వం ఉందా? ఆ యొక్క నిజాయితీ నిరూపించుకోగలిగేటటువంటి దమ్ము మీ దగ్గర ఉందా? మీ అధ్యక్షుడు కానీ నాయకులు ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద? ఎందుకు నేను అడుగుతున్నానంటే, ఇట్లా ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు, ఎన్నో శుక్రవారాలు లెటర్ పెట్టిన వాళ్ళు, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ముఖ్యమంత్రి స్థానంలో ఉంది. ఇప్పుడు బయటకు వచ్చినారు కదా, లేదంటే ముందు ఖాళీగా ఉన్నారు కదా, మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళి
నేను పునీతుడిని, నేను తప్పు చేయలేదని ఇంప్లీడ్ అయ్యి ఇమ్మీడియట్ గా కడిగిన ముత్యంలాగా బయటికి రండి. ఎవరు అంతే కదా, మరి ఎంత దూరం అయినా వెళ్తే ముందు కోర్టుకి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళి క్లియర్ చేసుకోండి, ప్రజలు నమ్ముతారు కదా. దాని తర్వాత మీరు ఎంత దూరం అయినా అసెంబ్లీకి వెళ్ళండి. మిమ్మల్ని నమ్మి ఒక 11 మందిని ఎమ్మెల్యే ఇచ్చారు కదా, బాధ్యతాయుతంగా నేను ఈ 2,70,00,000 ఆయన చెప్పిన సంఖ్య నేను చెప్తున్నా, నేను ప్రజలకు ఇచ్చినాను. మీరు విశ్లేషించకపోగా ప్రజల మీద తప్పు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఏందో డబ్బు ఇచ్చినా వాళ్ళు మోసం చేసినారు, ప్రజలను మోసగాళ్ళలాగా చూపిస్తున్నారు. ఇటువంటి వాళ్ళను ఇంకా చరిత్ర ప్రజలు ఏం క్షమిస్తారండి? ఏం చేశారు? ఇప్పుడు 3 నెలలకు వచ్చి తగుదనమ్మా ఇచ్చిన పథకాలు ఏంటి చెప్పండి. 3 నెలల్లో సంవత్సరానికి 15 నుంచి 17,000 కోట్లు ఆవరేజ్ కి బడ్జెట్ లో పెట్టారు వాళ్ళు. చూసుకోమనండి, 13 నుంచి 15 అంటే 60 నుంచి 75,000 కోట్లు బడ్జెట్ పెట్టి ఒక 7 రోడ్లు ఇలా 3 నెలల్లో 13 జిల్లాల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రతి జిల్లాలో 2,000 నుంచి 3,000 గ్రామీణ సిమెంట్ రోడ్లు పూర్తి చేశాం మేము ఈ 3 నెలల్లోనే. మీకు లిస్ట్ ఇస్తాం, ఊరికే మాట్లాడడం. ఈ ప్రభుత్వం జవాబుదారీతనంగా ఏదైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారు ఎంత నిబద్ధతతో, ఎంత కన్స్ట్రక్టివ్ గా నిబద్ధతతో ఉన్నామో, మీరు ఒక్క మాట తప్పైతే మీరు అడగడానికి, మమ్మల్ని నిలదీయడానికి మేమే అవకాశం ఇస్తున్నాం. ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడు 1వ తేదీకి అవ్వాతాతలు కన్నుముక్కలో చిరునవ్వు రాలా. ఒక పెన్షన్కి ఏదో మీరు అబ్బా ఇప్పుడు మేము చేసిన పనే, వాలంటీర్ లేకపోతే ప్రపంచమే లేదు అన్నట్టు మీరు చూపించినారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఉద్యోగులతోనే 1వ తేదీ కల్లా వెళ్ళి సాయంత్రానికి పెన్షన్లు పంచి చూపించిన ఘనత ఈ ప్రభుత్వానికి కాదా? ఈరోజు రేపొద్దునే రెవెన్యూ సదస్సులు మీరు చేసింది ఎత్తిపోసుకోవడానికి నీళ్లు పడుతుంది. చిన్నప్పరెడ్డి గారు వినాలి, 22A డాటెడ్ భూముల పేరుతో మొత్తం కడప వాళ్ళంతా వైజాగ్ రకరకాల ఊర్లకు వెళ్ళి దోచేశారు. ఇది దోచిన సొమ్మునంత అంటే 500-600 కోట్లు పెట్టి చిన్న చిన్న పనులు చేయలేండి. మీరు 500-600 కోట్లు పెట్టి వైజాగ్ లో ఏం చేశారంటే ఋషికొండలో ఒక బంగ్లా కట్టుకున్నారు, ఒక బాత్రూమ్కి ఎంత కట్టారో తెలుసు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు టైం తీసుకొని 3 నెలలకు వచ్చి మీరు ఏం చెప్పండి, మీరు ఏం చెప్పారు చెప్పండి. మేము ఎంత కన్స్ట్రక్టివ్ గా ఉన్నామో చెప్తాం. మేము మీకు ఏం చెప్పారో మీరు 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 చెప్పింది అని చెప్పండి. 1 by 1 అన్ని వస్తున్నాయి. నిన్న ఆగస్టు 15th అన్నా క్యాంటీన్లు చెప్పే వస్తున్నాయి. ఒకటే అంటే ఎందుకు ఈ రెవెన్యూ సదస్సులు కూడా వాయిదా వేసుకున్నామంటే, వీళ్ళు పెంచి పోషించిన రెవెన్యూ అధికారులు ఇంకా ఇక్కడ వాళ్ళ రూపంలో ఇక్కడ వాళ్ళు చేసిన పనులను అడ్డుకోవడానికి, లైక్ పెద్దిరెడ్డి గారి అనుచరులు ఏ విధంగా అయితే కాల్చేశారు ఆ రికార్డులను, ఇలాంటివి కొన్నిటిని కూలంకుషంగా ప్రక్షాళన చేసిన తర్వాత ఈరోజు జీవో వచ్చింది, 0 ట్రాన్స్ఫర్స్. దీంట్లో ఇలాంటి ఎవరెవరు ఇన్వాల్వ్ అంటుంటారో వాళ్ళందరినీ క్లీన్ అండ్ గ్రీన్ లాగా క్లీన్ చేసేసి తర్వాత రెవెన్యూ సదస్సు ప్రారంభిస్తే అక్కడ వచ్చినటువంటి ప్రతి విషయాన్ని ఈ గవర్నమెంట్ ఒక బ్లాగ్ పెట్టి దాంట్లో రిజిస్టర్ చేస్తుంది. ఆ సమస్య ఎన్ని రోజుల నుంచి ఉంది అని చెప్పి ఖచ్చితంగా మేము అంటే ఎవరైనా గవర్నమెంట్ లో వచ్చిన ప్రతి సమస్యను రిజిస్టర్ చేస్తారా మేము చేయాలనుకుంటున్నాడు. మా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యతాయుతంగా జవాబుదారీతనంగా ఎవరైనా చిన్నపరెడ్డి గారు కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ వచ్చి ఏ ప్రాబ్లం ఏ రెవెన్యూ సమస్య ఇచ్చినా మేము దాన్ని రిజిస్టర్ చేస్తాం. ఇంత గొప్పగా పరిపాలన పోతూ ఉంటే మీరు తట్టుకోలేక మీరు అంటే దానికి ఒక ఇది లేకుండా ఎంత వస్తే అంత. ఇప్పుడు ఇంకొక మాట రావాలి. ఆయన చెప్పాడు ఏదో మా నాయకులందరికీ, ఎవరండి నాయకులు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. తరిమి కొట్టారు సార్ ప్రజలు. ఆ పేరుని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వాళ్ళ భాష, వాళ్ళ వేషం, వాళ్ళ మాట తీరు, వాళ్ళ జుగుప్సాకరం మేమేం మాట్లాడలేదే. ఎందుకు మా నాయకులు ఎవరు వాళ్ళు మాట్లాడినారు, వాళ్ళకి శిక్ష ప్రజలు వేసేశారు. ఇంకొద్దు మనం ప్రజలకు ఏం చేస్తామో చూడండి అంటున్నారు. మీరు ఇందాక బయట వేశారు వర్మ గారు. నిజంగా ఎంత ఘోరంగా మాట్లాడిందంటే ఆమె ఒక ఆడదేనా అండి. ఇప్పుడు మీరు ఒక దొంగోడు ఇంకొక దొంగోడు అంట. మరి మేము ఇప్పుడు ఆమె దొరికిన దాంట్లో రోజా దొంగది 150 కోట్లు కొట్టేసిన దొంగది అనొచ్చా అండి? తప్పేమన్నా ఉందా? మీరు మీ బయటలోనే అనింది కదా, మా నాయకుడిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఒక దొంగోడికి ఇంకొక దొంగోడు అంట. మరి ఎంతమంది దొంగలకు ఈ దొంగది దోచిపెట్టింది అని అడుగుతారు కదండి మా మహిళలు కూడా.
అంటే మాకంటే మా నాయకుడు సభ్యత నేర్పించాడు కాబట్టి ఈమె సెక్స్ రాకెట్ గురించి మాట్లాడుతుంది. సిగ్గు లేదా రోజాకు? అందుకనే ప్రజలు ఏమంటుంది, వాళ్లకు శిక్ష వేశారంట. ఇప్పుడు ఈమె వేసిన శిక్ష ఏం తెలుసా సార్? ఆ 1 year నన్ను అసెంబ్లీకి రాలేదన్నారు కదా, లైఫ్ లో మళ్ళీ ఈమె అసెంబ్లీ గేట్లు అని మేము మలకం కానీ ఈమె లైఫ్ లో మళ్ళీ పంపించరు. అది నగిరి ప్రజలు ఇంక వేసిన శిక్ష. ఇంకెక్కడే కానీ ఈ శని గ్రహాన్ని అడుగు పెట్టనీయరు, అడుగు పెట్టదు. ఇంకా లేదన్నమాట. ఈమె సెక్స్ రాకెట్ గురించి మాట్లాడుతుంది. ఆ పొద్దు అడిగితేనే మరి ఎవరి సెక్స్ రాకెట్ గురించి? నువ్వే ఉన్నావు కదా. ఒక ఎంపీ సాక్షాత్తు బట్టలిప్పి చూసి వస్తే దాన్ని సిగ్గు లేకుండా జుగుప్సాకరంగా ఒక మహిళ ఉండి అది ఇంకా ఫోరెన్సిక్ రాలేదన్నావు కదా, వచ్చిందా? ఇప్పటికైనా తెలిసిందా అది ఎంపీతో కాదు అని? చెప్పండి సార్. ఒకరేమో గంట, ఇంకొకరేమో అరగంట ఏళ్ళన్నా పెట్టుకొని ఆమె శుద్ధమైన నేను పెద్ద సాంప్రదాయాన్ని సుప్పిని అని చెప్పి ఆమె నీతులు చెప్తే కాల్మనీ ర్యాకెట్ కోసం ఆవిడ ప్రస్తావించింది. అవన్నీ వాళ్ళు సృష్టించినటువంటి ఆ ప్రభుత్వాన్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కావచ్చు, వాళ్ళు వేయడానికి. ఈరోజు చూడండి మీరు ఎన్ని మాటలు మీరు ఆమె అక్కడ మాట్లాడుతూ ఉంటే మరొకడు ఇంకో దౌర్భాగ్యుడు. ఎవరు దౌర్భాగ్యురాలు? ఎవరు దొంగది? ఎవరు దిగజారిండు? కనీసం దేవుడు దర్శనానికి వారంలో 5 రోజులు పోయి రోజు ఒక 20 మందిని దొడుకుపోయి దర్శనాన్ని కూడా అమ్ముకుని దొంగ అంటారా? మా నాయకులు దొంగ అంటారా? సిగ్గు అనిపించడం లేదా? అంటే ప్రతిరోజు ఒక 20 మందితో తీసుకెళ్ళి ఒక్కొక్కసారి ఒక రోజు దర్శనానికి వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు ₹1,00,000 రూపాయలకు వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కూడా అమ్ముకున్న దొంగది సార్ ఆమె. మరి ఆమె మాట్లాడడం ఏంది మా నాయకుడిని? ఈ రోజు మీకు చెప్తున్నాను మేము, ఇటువంటి వాటన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర ఏం ఆట ఆడిందండి ఈమె? ఏం ఆట ఆడింది? ఇప్పుడు ఏ ఆట ఆడిందో ఈమెని ఏడికి పోయి ఆడతాదో ఎక్కడ ఉంటుందో అందరికి అక్కడికి వెళ్తారు. ఇప్పుడు ఎవరు సార్? ఉప్పు తిన్నోడు నేను జగన్మోహన్ రెడ్డి ఇంకోరా అని అనడంలే. ఉప్పు తిన్నోడు నీళ్లు తాగాలి, తప్పు చేసినోడు జైలుకు పోవాలి. నేను దీంట్లో ఉన్న మతలబ్బులేండు. నేను చిన్నప్పరెడ్డి గారు ఆయన నేనేం అనలేదు, ఎందుకంటే ఆయన డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకు ఉంది కాబట్టి ఓకే. బట్ ఆ లీడర్లను, ఆ స్థాయి లీడర్లను కాదు, ఆ స్థాయి లీడర్లను కూడా వైసీపీ లీడర్లను మోసం చేసే నాయకులను అంటున్నాను నేను. ఎందుకు అసెంబ్లీలోకి పోవడం? ఎందుకు నీకు జవాబుదారీతనం లేదు? ఎందుకు నువ్వు లేనటువంటిది నాకు ఇవ్వలేదని అలిగి అక్కడికి పోలేకుండా తిరుగుతున్నావు? అంటే అహం, కేవలం అహం. నేను అక్కడ కూర్చొని నేను సమాధానం చెప్పలేని వాళ్లకు అని చెప్పి. ఎస్, నిజంగా నువ్వు ప్రజానాయకుడు అయితే, నిజంగా నువ్వు వైసీపీ అధ్యక్షుడు అయితే అసెంబ్లీలో కూర్చొని ఆ 11 మందితో నువ్వు ప్రతిదీ ప్రశ్నించవచ్చు. ఇప్పుడు ఏదైతే చిన్నప్పరెడ్డి గారు ఇక్కడ మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడో, ఇక్కడ ప్రశ్నిస్తున్నాడో, అక్కడ ప్రశ్నిస్తే మీ నాయకుడు లీగల్ కదా, మరి ఎందుకు అక్కడ రాలేకపోతున్నాడు? ఎందుకు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు? అది మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. రోజానో వీళ్ళు అయిపోయింది, అవుట్డేటెడ్. వాళ్ళు రాజకీయ సమాధి కట్టేసినారు ప్రజలకు. రోజాకు కావచ్చు, ఇంకెవరికి కావచ్చు. వాళ్ళు మళ్ళీ తిరిగి, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, ఏ పార్టీ కూడా వాళ్ళకి టికెట్ ఇస్తారని కూడా నేను నమ్మను. అయిపోయింది, వాళ్ళ రాజకీయ సమాధి వాళ్ళే కట్టుకున్నారు. ప్రజలు వాళ్ళని పంపించేశారు ఎక్కడికి పంపించాలో అక్కడికి. సురక్షితమైన పరిపాలన స్టార్ట్ అయింది. 3 నెలలకే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మాట తప్పకుండా ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అయితేనేమి, ప్రతి మంత్రి 24/7 పనిచేస్తున్నారు. ఆ ఫలాలు అందడానికి ఇంకో 3 నెలలు పట్టచ్చు. నాగేంద్ర గారు సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పండి, ఏంటి ఢిల్లీ పెద్దల పర్మిషన్ కూడా తీసుకోవడానికి ఈ రోజు చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కొత్త కేసులు వేస్తున్నారట, ఆయన్ని కూడా అరెస్ట్ చేసే ఆలోచనతో ఉన్నారని వస్తున్న వార్తలు. మరి ఢిల్లీ పెద్దలే పిలిపించారేమో, ఇంత అవినీతి పరుణ్ణి ఎందుకు ఇట పెట్టుకొని నిలబడుకున్నారు ఇంకా మీరే అని మనకున్న. ఢిల్లీ పెద్దలు పిలిపించారు అంటే వాళ్ళే పిలిపించున్నారేమో. ఈయన ఇంత పెద్ద ఆర్థిక ఉగ్రవాదిని, ఇంత పెద్ద నేరాలు చేసిన వ్యక్తిని, ఇప్పుడు నేను ప్రతి శుక్రవారం ఏదో ఒక మీటింగ్ అని ఎగ్గొట్టిన వ్యక్తిని కోర్టును ఇప్పుడైనా మీరు నిష్పాక్షపాతంగా చర్చ జరిపి జడ్జి ముందు నిలబెట్టి ఇతను నిజంగా అతను నేరం చేయకపోతే, నేనైతే సార్ అంటే నేను ఆయన స్థాయి కూడా అవన్నీ నేను చెప్పడం లే, నేనైతే నా మీద అన్ని ఆరోపణలు ఉంటే ఎస్ నేను వస్తాను కోర్టుకు చేంజ్ ఉంటా. ఆయన ఎందుకు పోకూడదు? చిన్నపిరెడ్డి అందరూ చెప్తున్నారు కదా ఆయన అన్యాయం అక్రమంగా మోపినారని, మరి కోర్టులో ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఓకే, నేను అని మరి ఢిల్లీ పెద్దలే పిలిచినారేమో ఎన్నో. ఓకే బుజ్జి, ఓకే ఏంటండి రోజా గారిని వీళ్ళందరినీ గతం వెంటాడుతుందా, లేకపోతే సిఐడి ఏసీబీలతో వాళ్ళు బేపిస్తున్నారా, బెదిరిస్తున్నారా? వాళ్ళు తప్పులు చేయకపోతే గతంలో ఏవైతే వాళ్ళు మాట్లాడారో అవన్నీ కూడా
ఒక కక్ష సాధింపు చర్యగా తీసుకుని వాళ్ళని ఏదో ఇరికించాలని చూస్తున్నారన్నది వైసీపీ నాయకులు. ఎన్ని మీరు చేసినా ఎవడో భయపడేది లేదు అని. ఓకే, ముందుగా మీకు అలాగే 99 ప్రేక్షకులకి ఈ డిబేట్లో పాల్గొన్న సభ్యులందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. ఇంకోటి సార్, కక్ష అనేది మొదలు పెట్టింది నేను గతంలో కూడా చెప్పాను. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో ఏదన్నా రాజకీయ పార్టీ, పొలిటికల్ పార్టీ ఉందంటే వైఎస్ఆర్సీపీ. వాళ్ళకి చేయని వాళ్ళని ఎంత దుర్మార్గం చేశారో. ఇదే రోజా గారు మాట్లాడుతున్నారు కదండి, ఇదే రోజా గారు ఆడుదాం ఆంధ్రాలో అవినీతి అనేది ఆడుదాం ఆంధ్రాలో 100కి 100% జరిగింది. 99% కాదు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తే అది 100% అవినీతి జరిగింది, అవన్నీ బయటకు వస్తాయి. అలాగే ఈయన వైసీపీ నుంచి వచ్చిన ఆయన మాట్లాడుతూ అసలు మేమందరం వైసీపీ నాయకులందరూ పత్తితులు, వైసీపీ నాయకులందరూ అవినీతి ఏమి చేయలేదు, ఓన్లీ కక్ష సాధింపులే సాధిస్తున్నారు అనేది మాట్లాడతాము. అది అవాస్తవం. ఎందుకనంటే 100% కక్ష సాధింపులు అనేది మొదలు పెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అందుకే ప్రజలు కూడా మీరు చేసి ఇవాళ మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు గారు చేసిన అవినీతి కానీ సరేనండి, వాళ్ళు మొదలు పెట్టారు ఇవన్నీ కాదండి బుజ్జి. ఒకటి వాళ్ళు మొదలు పెట్టారు, మొదలు పెట్టలేదు, వాళ్ళని అయితే దారుణంగా ఓడిపోయారు వాళ్ళు. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నారా లేదా? దాన్ని ఎందుకు కొనసాగిస్తారండి? ప్రజలకి సంక్షేమం చేయడం కోసం ఇవాళ సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అహోరాత్రులు కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. గతంలో చేసిన డిప్యూటీ సీఎంలు కానీ సీఎంలు కానీ అన్నా క్యాంటీన్లు అనేవి కానీ, అన్నా క్యాంటీన్లు మూసేటకి గల కారణాలు ఏంటి? అన్నా క్యాంటీన్లతో సహా అన్ని కార్యక్రమాల్లో ఇవాళ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు పాల్గొంటున్నారు. మీ గవర్నమెంట్ లో మీ మినిస్టర్లు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ నియోజకవర్గాల్లో ఏమైనా కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేశారు కార్యక్రమాలు. ఎందుకంటే కార్యక్రమాలు సొంత నియోజకవర్గంలో కూడా కార్యక్రమాల్లో పాల్గొలేనని పరిస్థితులు మీరు తెచ్చుకున్నారు. ఎందుకంటే అంత కక్ష సాధింపులు తెచ్చుకుని అంత ప్రజల్లో నాయకుల్లో యాంటీ వచ్చిందనేది తర్వాత సంగతి. మీకు ప్రజల్లో ప్రతి ఒక్కరిని మీకు ఓట్లు వేసినోడితో సహా మీరు కక్ష సాధింపులు చేసి మీ నాయకులు ఓన్లీ 5 సంవత్సరాలు డబ్బు సంపాదించకుండా పని పెట్టమంటే ఇవాళ ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. ఇది మీరు అందరూ గ్రహించాలి. అలాగే కాకుండా మీరు భయపడాలంటాకి మీరు చేసిన తప్పులకి మీరు తప్పు చేయకపోతే భయపడమాకండి, తప్పు చేస్తే భయపడాలి. మీరు చేసిన దుర్మార్గాలకి నేను మళ్ళీ చెప్తున్నా, ఒక టీడీపీ జాతీయ కార్యాలయం మీద మీ ఎమ్మెల్యే జోగి రమేష్ వెళ్ళి దాడి చేశాడు. అది వాస్తవం కాదా? ఒక ఎమ్మెల్యే ఒక శాసనసభ్యుడు అయి ఉండి అలా చేయొచ్చా? అది దుర్మార్గం కాదా? ఎవరైనా కార్యకర్తలు చేస్తే ఆవేశంతో చేసి ఉండొచ్చు అనుకోవచ్చు. మీరు కక్షపూరితంగా ఇవాళ టీడీపీని కానీ జనసేనని కానీ మీరు ఎంత ఘోరంగా అవమానించారో ప్రజలందరూ చూశారు. అందుకే మీకు ఈ తీర్పు ఇచ్చారు. మీ ఉన్న అవినీతి చేసిన మీ మినిస్టర్లు అలాగే మీ మాజీ కదండి, మీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష హోదా లేని మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ 100% జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు అవినీతి చేశారంటాకి 100కి 100% మీ గవర్నమెంట్ అవినీతి చేసింది. అందులో మాజీ సీఎం గారు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ చాలా మంది ఇవాళ కేసులు పడతాయని భయంతో ఉన్నారు. కొంతమంది అయితే నియోజకవర్గాల్లో పారిపోయి బతుకుతున్నారు. అది వాస్తవం కాదనేది మీరు చెప్పండి. మీరు స్థానిక నియోజకవర్గాల్లో పోటీ చేసి అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యేలు మీరు సుమారు 164 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతే కనీసం ఒక 15 మంది 20 మంది తప్ప నియోజకవర్గాల్లో కనవ వాళ్ళందరూ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఇలా పారిపోయి బతకాల్సి వచ్చిన పరిస్థితి ఇవాళ ఏ రాష్ట్రంలో లేదు, మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎందుకంటే మీరు గతంలో చేసిన అవినీతి కానీ గతంలో ప్రజల్ని, నాయకులు కార్యకర్తల కన్నా ప్రజల్ని, సామాన్యమైన ప్రజల్ని చాలా దారుణంగా హింసించి ఇసికించారు. కాబట్టి మీరు ఇవాళ ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఇవాళ స్థానిక శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అయిన వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు ఇవాళ నియోజకవర్గాల్లో ఉండకుండా పారిపోవడం జరిగింది. 100% వాస్తవం కాదు. ఆయన మనస్సాక్షిని అడగాలి. ఓకే, ఈ పిఠాపురం పంచాయతీ ఏంటండి బుజ్జి? సార్ ఒకటే సార్, పార్టీ అధిష్టానం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ దొరబాబు గారి వల్ల అక్కడ ఉపయోగం ఉంది అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ 100కి 100% వర్మ గారి పర్మిషన్ లేకుండానో లేకపోతే వర్మ గారు వీళ్ళందరూ కూర్చోకుండాను ఏ తొందరపాటు నిర్ణయం తీసుకోరు. అది 100% వాస్తవం జరిగేది. ఈ లోపే వైసీపీ వాళ్ళు ఇదంతా అడావిడి చేసి వీళ్ళ పార్టీలో ఎవరు ఉండరు సార్.
మాజీ డిప్యూటీ సీఎం మాలనాని గారు సహా రోసయ్య గారు వీళ్ళు మొత్తం అందరూ ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఎందుకంటే మనం తప్పు చేసాం, దానికి పశ్చాత్తాపంగా మనం రాజకీయాలకు దూరం అయిపోయి ఆలనాని గారు ఏ పార్టీలో జాయిన్ అవ్వరు నాకు తెలిసి రాజకీయ సన్యాసం కూడా చేయడానికి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కారకులు. కొంతమంది రాజకీయంగా భూస్థాపితం అయిపోతాయి గల కారకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఇవాళ మనం ఏం చెప్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి. పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే ఈయన అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి శ్రీం సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం, తిట్టిన వాళ్ళకి మినిస్టర్లు ఇవ్వడం, తిట్టకపోతే మినిస్టర్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ అందరూ మనం అంతా తప్పు చేసాం. వాళ్ళు ఏ అవినీతి లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ చాలా ఇబ్బందులకి గురి చేశాం. కాబట్టి ప్రజలు మనకి తీర్పు ఇచ్చారని పశ్చాత్తాపంతో ఓకే చిన్నప్పరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రిజైన్ చేసి బయటికి వెళ్ళి నిర్ణయించుకున్నారు. ఓకే చిన్నప్పరెడ్డి గారు ఆవిడ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇది జనసేన బీజేపీ టీడీపీ నేతలు వ్యాఖ్యానించిన అంశాలు. సార్ వర్మ గారు ఇందాక మీరు రోజా గారికి సంబంధించినటువంటి బయట వేశారు సార్. ఆమె చెప్పిన దాంట్లో ఏమి తప్పు కనపడింది? చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారనే మాట ఏమైనా తప్ప? ఎన్టీఆర్ గారి మీద చెప్పులు వేసింది ఏమైనా జరగనటువంటి 100% తప్పే చిన్నప్పరెడ్డి గారు, 100% తప్పే. ఓకే 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 ఒక నిమిషం అండి, ఒక నిమిషం విజయ్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన అసలు ఇంటరప్ట్ చేయలేదు. మీ ముగ్గురికి ఆయన సమాధానం చెప్పాలి, ఆయన మాట్లాడినవ్వండి, మీకు నేను అవకాశం ఇస్తాను. వర్మ గారు నేను ఇట్లా వేగ ఆరోపణలు చేయలేదు, తప్పుడు మాటలు సపోర్ట్ చేసి చాలా హుందాగా ఓకే మీకు ఇస్తాను, మీరు రాసుకోండి. ఓకే మీ నోట్ చేసుకోండి, దానివల్ల ఉపయోగం లేదు కదా ఆర్గ్యుమెంట్ వల్ల. సార్ ఎన్టీఆర్ గారి మీద చెప్పులు వేసింది వాస్తవా కాదా ఈ ప్రపంచం మొత్తానికి తెలుసండి. ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారనే మాట ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. దాంట్లో ఏ ప్రత్యేకంగా మాట్లాడాల్సింది ఏం లేదు. క్యాజువల్ గా ఇప్పుడు మనం ఎలా అయితే మాట్లాడుతున్నామో ఆ రోజు రోజా గారు కూడా అలానే మాట్లాడినటువంటి అంశం. అలాగే రోజా గారు మన తాడేపల్లిలో కిడ్నాప్ చేయబడి పేరేచర్ల మీదుగా పిడుగురాళ్ళ వరకు తీసుకుపోతా ఉంటే మేమందరం కూడా ఆ రోజు ఫాలో అయ్యి ఆమెను రక్షించుకొని మేము అక్కడ కాపాడుకోవటం జరిగింది. అది నిజంగా జరిగినటువంటి వాస్తవాన్ని మాట్లాడితే కూడా వాస్తవాన్ని అంగీకరించలేదు. చిన్నప్పరెడ్డి గారు ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు? సార్ ఆ రోజు పార్లమెంట్ దానికి సంబంధించి మహిళా పార్లమెంట్ దానికి సంబంధించి ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి రోజా గారిని, ఎమ్మెల్యేగా ఉన్న రోజా గారిని కూడా అతిథిగా పిలవటం జరిగింది. ఆ జరిగినటువంటి ఆ కార్యక్రమంలో రోజా గారు మాట్లాడేటటువంటి సందర్భంలో మరి ఎవరు దుండగులు ఎవరు కిడ్నాప్ చేశారో ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి పోలీసులు ప్లస్ కొంతమంది దుండగులు అందరూ తీసుకొని వెళ్తా ఉంటే మేమందరం కూడా ఫాలో అయ్యి ఆమెని గుంటూరు నుంచి ఫాలో అయితే కానీ పిడుగురాళ్ళ దగ్గర క్యాచ్ చేసి ఆమెను కాపాడుకోవడం జరిగింది సార్. దుండగులను శిక్షించలా మీ ప్రభుత్వంలో? అదే ఓకే నేను మాట్లాడతాను. చిన్నప్పరెడ్డి గారు ఎవరు వాళ్ళు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎవరు నాయకులు దొరికారా, వాళ్ళ మీద కేసులు పెట్టారా? 2014 నుంచి 2019 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అంశం. సరే మేము చేయలేకపోయామండి, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా, వాస్తవాలు ఎందుకు విచారించి మీరే దాన్ని శిక్షించండి. అసలు కేసు పెట్టారా? రోజాను పంపే కాడికి పంపుతాం సార్, ఇబ్బంది ఏం లేదు మీకు. సార్ ఈ రోజు భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే నాగేంద్ర గారు ఆగండి సార్, మీరు మాట్లాడినంతసేపు మౌనంగా విన్నాం కదా. మేము రాసుకుంటున్నాం సార్, మేమేం అనలా. రాసుకోండి మొత్తం రాసుకోండి, ఆయన రాసుకుంటాడు, మీరేమో ఇక్కడ రాసుకోండి, ఇబ్బంది లేదు సార్. సార్ రోజా గారు క్రీడా శాఖ మంత్రిగా ఉండి ఆమె దానికి సంబంధించినటువంటి ఆడదాం ఆంధ్ర అనేటటువంటి కార్యక్రమాన్ని చేస్తే దాంట్లో ఏదో 100 కోట్లు తిన్నారని, ఒకరికి ఇచ్చేటటువంటి వాళ్ళ వర్కులన్నీ వేరే వాళ్ళకి పప్పు పిల్లల్లాగా పంపించారని చెప్పేసి పంచుతా ఉన్నారని అన్నారు. సార్ ఈ రాష్ట్రంలో క్రీడలకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ప్రతి పట్టణంలో కూడా
పోటీతత్వాన్ని పెంచాలి, ప్రజలందరూ కూడా ఆహ్లాదకరంగా ఆటలాడాలని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొని వస్తే మీరెప్పుడు కొత్త కాన్సెప్ట్ చేయటం మీ వల్ల కాదు. చేసే దాంట్లోనే అవునులే సార్. అవినీతి జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని చెప్పేసి నిజమే సార్. ఏం చూస్తారు సార్? ఋషికొండలో భారతదేశంలో నెంబర్ 1 గా 500 కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ బిల్డింగ్ కడితే జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్ కట్టారు. ఎవడి కోసం కట్టాడు? ఏం మాట్లాడుతున్నావు చిన్నప్రెడ్డి? ఎవడి కోసం? ఏం మాట్లాడతావు సార్? ఎవడి కోసం కట్టినారు? అవసరమా అది? సొంత బిల్డింగ్ ఒక మాట చెప్పండి సార్. అది ప్రభుత్వ బిల్డింగా జగన్మోహన్ రెడ్డి బిల్డింగా? ఎవడబ్బా సొత్తని కట్టాడు సార్? ప్రభుత్వ బిల్డింగ్ అయితే ముఖ్యమంత్రి మా ఊరు ప్లేస్ లో ఉండాలి. ఎవడబ్బా సొత్తని ఆయన సొత్తు కట్టాలి. ఓకే మాట్లాడండి. ఎవడబ్బా సొత్తని 100 కోట్లు పెట్టి కడతాడు గెస్ట్ హౌస్? ఎవరు సొత్తని కట్టాడు? ఇప్పుడు దేనికి వాడుకోవాలి దాన్ని? ఓకే ఒక్క నిమిషం అండి, వాడుకోవాలి దాన్ని. ఒక్క నిమిషం. మీరు చిన్నప్రెడ్డి గారు ఆలోచించి మాట్లాడండి. నాగేంద్ర గారు ఒక్క నిమిషం ఉండండి. చిన్నప్రెడ్డి గారు, అప్పుడు ఎఫ్ఐఆర్ ఏమైనా ఫైల్ అయిందా? ఏ స్టేషన్లో ఫైల్ అయింది? ఏ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చారు? ఏదో చెప్పడం కాదు కదా. టూరిజం శాఖ ఉన్నటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి గెస్ట్ హౌస్ కట్టిస్తే కూడా చూడలేనటువంటి. చిన్నప్రెడ్డి గారు, నా వాయిస్ వినిపిస్తుందా? చిన్నప్రెడ్డి గారు మీరే మాట్లాడితే కానీ నా వాయిస్ వినిపిస్తున్నదా? మీరు అన్నీ ఒకసారి అన్నీ కలపకండి, అది అర్థం కాదు. ఆవిడ కిడ్నాప్ అయిందన్నారు, ఏ పోలీస్ స్టేషన్లో అయినా కంప్లైంట్ ఇచ్చారా? ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? ఆ దుండగులు ఎవరో మీరు ట్రేస్ చేశారా? దానికి ఏమైనా సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? అది మళ్ళీ తీయొచ్చు. వీళ్ళే కదా అంతా, అదొక హైడ్రామా సార్. హైడ్రామా ఏం కాదు సార్. ఆ రోజు కేసులు కూడా అయినాయి. ఎక్కడండి? ఏ స్టేషన్ లో? పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా అయ్యింది. దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కావాలంటే మీకు ఇంకో రోజు తీసుకొస్తాం. ఓకే అదే ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. ఫైల్ అయింది సార్. ఓకే రైట్. సో ఏ అవినీతి లేదు. ఈ రోజు సార్ ఇందాక అన్నా క్యాంటీన్ దాని గురించి కూడా ఒక మాట మాట్లాడండి సార్. పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఆమె ఎంతో మందికి భోజనాలు వండి పెట్టి స్ఫూర్తిదాయకంగా ఉన్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక లైన్ తీసుకొని డొక్కా సీతమ్మ గారి పేరు కూడా ఈ అన్నా క్యాంటీన్ కి పెట్టాలని చెప్తే ఆ అన్నా క్యాంటీన్ కి ఎల్లో కలర్ పూసి వాటన్నిటిని పెట్టారు. కానీ దాని గురించి డొక్కా సీతమ్మ గారి గురించి ఒకసారి నాగేంద్ర గారు ఆ మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారా లేదా? డొక్కా సీతమ్మ గారికి సంబంధించి పెడదామన్న మాట అన్నారా లేదా? వీటన్నిటిని ఆచరణలో తీసుకురావటం చేత కాక ఇక్కడ కూర్చొని ఏది పడితే నాగేంద్ర గారు. నాగేంద్ర గారు చెప్పండి, సమాధానం చెప్పండి. ఇప్పుడు ఈయన మన రాష్ట్రంలో ఉన్నాడో ఏ రాష్ట్రంలో ఉన్నాడో నాకు తెలియదు. అన్నా క్యాంటీన్లు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అవి కొన్ని చోట్ల అంటే ఇప్పుడు అవసరమై జనసేన ఉన్న చోట డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని కూడా కొనసాగించండి అనేది ఒకటి. రెండోది ఏంటంటే చిన్నప్రెడ్డి గారికి తెలుసుకోవాలా, ఈ రోజు రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మొట్టమొదట ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సంయుక్తంగా పవన్ కళ్యాణ్ గారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది అని ఏకంగా బడిలో ఉన్న మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనము అని పెట్టారు సార్. రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి, జగనన్న గోరుముద్దలు లేవు. డొక్కా సీతమ్మ గారి అంటే ఆ విద్యార్థులు ఆ దశలో ఆమె పేరు ఎందుకు పెట్టారు మా భోజనానికంటే ఇలా ఆమె ఒక త్యాగశీలి, కొన్ని లక్షల వేల కోట్ల మందికి ఆమె ఆస్తులు కరిగిపోతున్న అన్నం పెట్టింది నాన్న, అన్నదాత అని చెప్పి ఇప్పుడు చదువుకునే జనరేషన్ కూడా ప్రతి పిల్లవాడికి తెలియాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆలోచనను మద్దతిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పెట్టారు. అది దాని తర్వాతే అన్నా క్యాంటీన్ వచ్చింది. అది తెలుసుకోవాలి కదా. నన్ను నాగేంద్ర గారు మీరు ఎందుకు గమనున్నారంటే, లేదు సార్ మేము అడిగింది పావలా అయితే మాకు 30 రూపాయలు దొరికింది. ఓకే, ఎందుకంటే అక్కడ మేము మధ్యాహ్నం మీతో పాటు కొన్ని మాయ పెట్టండి అన్నాడు, యాక్సెప్ట్ చేస్తాం. ఈ రోజు మేము కూడా అన్నా క్యాంటీన్ దాకా మా దగ్గర ఉన్న చోట డొక్కా సీతమ్మని పెట్టాం. కానీ అలా కాకుండా వాళ్ళ యొక్క సమైక్యత ఎలా కొనసాగిందంటే మొత్తం మధ్యాహ్న భోజన పథకానికి అంతటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే బడిలో మధ్యాహ్న పిల్లడు భోజనం చేస్తున్నాడో అక్కడ ఉన్నటువంటి ప్రతి భోజనానికి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని పెట్టారు. అది తెలుసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం మేము చిన్నప్రెడ్డి గారి. విజయ్ సార్ మాకు ఆ విషయము మాకు తెలుసు. మీరు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు అది పెట్టించుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండి ఏదో దానికి సంతోషపడతానంటే మేము చేయగలిగేది ఏం లేదు.
నిన్నటికి నిన్న పిఠాపురంలో జన సైనికులు సార్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు ఇక్కడ దీని మీద అని చెప్పేసి సొంత నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం గారి ఫోటో లేదని చెప్పేసి బాధపడుతూ వాళ్ళు చెప్పినటువంటి వీడియోలు మీ దగ్గర 5 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు, మీరు ఏం చేశారో తెలుసులేదన్నా. ఎందుకన్నా వేరే ఏమైనా పనికొచ్చేది, ప్రజలకు పనికొచ్చేది మాట్లాడి చిన్నప్పరెడ్డి అన్న, ప్రజలకు 10 పైసలు ఆదాయం ఉండేది అడుగు చిన్నప్పరెడ్డి అన్న, సమాధానం చెప్తాం. మీ ఫోటో లేదు, ఆ పక్కన లేదు అని చెప్పి నువ్వు మర్చిపోలేదు, నువ్వు తలకాడ ఫోటో పెట్టుకోండావు అని చెప్పు. రేపు పొద్దున ఆ ఫోటో వల్ల ఆయన చెప్పినాడు మీ నాయకుడు, నేను ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకోను, రాజశేఖర రెడ్డి ఉన్న చోటల్లో పెట్టుకోవాలని. ఫోటో ఏమో తెలియదు, రాజశేఖర రెడ్డి ఫోటో బయట వేసినారు. నాగేంద్ర గారు ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు అది వైసీపీ వాళ్ళు ఆరోపించట్లేదు, జనసేన వాళ్ళు ఆవేదన ఆయన చెప్తున్నారు కదా. సమాధానం చెప్పలేక సార్ ఏం చేస్తావు సార్? నీలాంటి వాళ్ళ 100 సమాధానాలు చెప్తా చిన్నప్పరెడ్డి అన్న, తొందరపడగాదు నువ్వు. మీరు అడిగేది లేదు అని చెప్పి మీరు మాకు లేదు జన సైనికులు అడిగినారు. చాలా ఆఫీసుల్లో మా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. గవర్నమెంట్ క్లియర్ గా ఆర్డర్ ఇచ్చున్నా కానీ కొంతమంది మాకు జీవో రాలేదు సార్ అంటే జీవో కాపీని ఎత్తుకొని పోయి ఇచ్చి మా వాళ్ళే అక్కడ పెట్టడం జరిగింది. అందులో తప్పే ఉంది అంటే జీవో కాపీని గవర్నమెంట్ ఎవరు వదిలేరు? ముఖ్యమంత్రి గారు కదా వదులుతారు జీవో. ఆ జీవో కాపీని తీసుకెళ్లి ఇదిగో జీవో అని చిన్నప్పరెడ్డి అన్న లాంటి వాళ్ళు ఇంకా చిన్నప్పరెడ్డి అన్న లాంటి తయారు చేసిన అధికారులు ఇంకా ఉంటారు కదా, ట్రాన్స్ఫర్స్ రాక వాళ్ళు ఏదో పడతారు. అటువంటిప్పుడు మేము పోయి జీవో ఇచ్చి పెట్టాము, దాన్ని పెద్ద ఇష్యూగా ఎందుకు? నేననేది ఆ పిఠాపురంలో ఇంకో 10 మంది ప్రజలకి ఏం చేయిస్తో చెప్పండి, దాన్ని చేస్తాం. అంతేగాని ఆ ఫోటో పెట్టలేదని జన సైనికులు ఎవరు అడిగి ఇటాటి విషయం ప్రజలకు పనికొచ్చే పని ఏం చెప్పినా చిన్నప్పరెడ్డి అన్న బాధ్యతాయుతంగా పనిచేస్తాం. ఇది మీరు ఆలోచించాల్సింది. ప్రజల గురించి ఆలోచించండి, ఫోటోల గురించి పక్కన పెట్టండి ముందు. సార్ అమ్మ ఒడికి అమ్మ వందనం అని ఇస్తానన్నారు. అమ్మ వందనం ఎందుకని ఈ రోజు వరకు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈ రోజుకి. ఓకే ఇవన్నీ చర్చ పక్కదారి పడుతుంది. విజయ్ విజయ్ రెస్పాండ్. ఇచ్చినటువంటి హామీలకు సమాధానం చెప్పండి. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే చిన్నప్పరెడ్డి గారు మాటలు. అన్నా క్యాంటీన్ పెడతంటే అన్నా క్యాంటీన్ పెట్టిన వస్తువుల్ని జనాల్ని అరెస్ట్ చేసి అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్న అన్నం కోసం వచ్చిన వాళ్ళు కూడా అరెస్ట్ చేసిన మీరు కూడా అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడితే ఎవరు ఫోటోలు పెట్టాలి పెట్టకూడదు అనేది కాదు సమస్య. పేదవాడికి అన్నం దొరుకుతుందా లేదా, అందుబాటు ధరల్లో 5 రూపాయలకే భోజనం దొరుకుతుందా లేదా అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. కానీ ఎవరు ఫోటో పెట్టారు ఎవరు ఫోటో పెట్టారు అనేది అంశం కాదు. పైగా వైసీపీకి అసలు అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. తర్వాత రోజా గారి గొప్పతనం గురించి చాలా ఉన్నాయి. రోజా గారు అసెంబ్లీలో పీతల సుజాత గారి గురించి ఆమె హావభావాలు ఎంత జుగుప్సాకరంగా చూడండి, ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో చూడండి. ఇదొకటి. ఇది కాక ఆమె ఒక పోలీస్ స్టేషన్ ముందు ఎస్సీలని ఎంత చులకనగా మాట్లాడిందో వినండి. అన్నా ఇంకా మాటలు ఎస్సీలు అన్న మాటల గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషం అండి చిన్నప్పరెడ్డి గారు, అది వాయిస్ రావట్లేదండి. చిన్నప్పరెడ్డి ఆపండి మీరు. విజయ్ వాయిస్ రావట్లేదు. ఒక్క నిమిషం చిన్నప్పరెడ్డి గారు ఇస్తాను మీకు ఇస్తాను. చిన్నప్పరెడ్డి గారు మీరు ఆపండి. అంటే చిన్నప్పరెడ్డి గారు ఇస్తానండి. చిన్నప్పరెడ్డి గారు ఒక్క నిమిషం, ఆయన ఏదో వీడియో వినిపిస్తున్నారు కదా, అది వాయిస్ వినిపించట్లేదు. ఒక్క నిమిషం ఉండండి, ఇస్తాను మీకు. రోజా లాంటి నాయకులు పోలీస్ స్టేషన్, అది వాయిస్ రావట్లేదు విజయ్. మేము ఎస్సీ ఎస్టీలో కాదు, వాయిస్ రావట్లేదండి. ఇది అందరికీ తెలిసిందే అండి. మేము ఎస్సీ ఎస్టీలం కాదు, అంటరాని వాళ్ళం కాదు, దగ్గరికి వచ్చి నుంచోండి అని చెప్పి ఆమె ఎంత అహంకారపూరితంగా మాట్లాడిందో అందరికి మన పీసీఆర్ లో కూడా ఉండి ఉంటది. ఎంత అహంకారపూరితంగా మాట్లాడిందో మనందరం చూసాం. అది కాకుండా పీతల సుజాత లాంటి ఒక మంత్రి గారు, ఒక ఎస్సీ మహిళా మంత్రిని ఆమె హావభావాలతో ఆమె శరీర ఆకృతుల గురించి కూడా ఎంత జుగుప్సాకరంగా రోజా మాట్లాడిందో మనం గతంలో చూసాం. వీళ్ళంతా ఇప్పుడేదో నీతులు శుద్ధులు చెప్తా ఉంటే మేము పిచ్చోళ్ళలాగా వినేటువంటి పరిస్థితి లేదు. రోజా లాంటి వాళ్ళు వైసీపీకి పెద్ద ఓవర్ బ్యాగేజ్ అనే విషయంలో గుర్తించాలా. వీళ్ళ లాంటి వాళ్ళ వల్లే అసలు వైసీపీ అనేది ఓడిపోయింది అనేటువంటి వాస్తవాన్ని గుర్తించాలా. ఎందుకు వైసీపీ ఓడిపోయింది 11 స్థానాలకు అనేది గుర్తించాలా. ఎందుకు మనల్ని ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదనే దాని మీద పోస్ట్ మార్టం చేయాల్సింది వదిలేసి ప్రజల్ని ముద్దాయిలుగా మేమేదో ఇందాక అన్న నాగేంద్ర చెప్పినట్టు వాళ్ళ చారిటీ దగ్గర నుంచి ఏదో చారిటీ ట్రస్టుల నుంచి ఇచ్చినట్టు ప్రభుత్వ సొమ్ముని ప్రజలకు ఇచ్చే దాంట్లో కూడా ప్రజల్ని ఏదో వాళ్ళ బానిసల్లాగా మేమేదో డబ్బులు ఇచ్చాం కాబట్టి మీరు ఓట్లేయండి అని. ఏమండి, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు భారతదేశం
స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు ఏర్పడిన దగ్గర నుంచి రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి కూడా సంక్షేమ పథకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదేదో కొత్తగా వీళ్ళు కనిపెట్టి ఇచ్చినట్టుగా, వీళ్ళ ఇంట్లో డబ్బులు తెచ్చి ఇచ్చినట్టుగా, ప్రజలేదో తప్పు చేసినట్టుగా ప్రజల్ని ముద్దాయిలుగా చూపిస్తున్నారు తప్ప వాళ్ళ రాజకీయ పార్టీలో ఉన్న నాయకుల వల్ల మేము ఓడిపోయామనే వాస్తవాన్ని మర్చిపోవాలా. వాళ్ళ వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా, రాంబాబు, వాడు బట్టలు ఇప్పుకొని తిరిగాడు, వాడు గోడరంట్ల మాధవ్ అనేవాడు, అవంతి శ్రీనివాస్, వీళ్ళందరూ చేసిన తప్పుల వల్ల మేము ఓడిపోయామనేటువంటి వాస్తవాన్ని గుర్తించి ఆ నాయకుల మీద చర్యలు తీసుకొని పార్టీని పునర్నిర్మాణం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయకుండా ఇప్పటికి కూడా మేము చాలా శుద్ధపూసలం, అన్నా క్యాంటీన్లో మీరు ఆ పేరు పెట్టలేదు, ఈ ఫోటో పెట్టలేదు, ఇవన్నీ చిల్లర మాటలు. పైగా మీ మీద వైసీపీ ప్రభుత్వంలో అసలు ఎక్కడ అవినీతి అనేది లేదంటా ఉన్నారు. అసలు అవినీతి అంటే ఎలా చేయొచ్చు అని లిక్కర్ షాపులో ఒక పెద్ద నమూనా కదండి. భారతదేశం ప్రపంచం అంతా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్. ఓకే విజయ్, మీకు అవకాశం వచ్చింది కదా, మంచి పాలసీ పెట్టండి. ఏముంది, అయిపోయింది కదా, ఇంకా అయిపోయింది. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్ని ఎలా సరిదిద్దాలనే దాంట్లో మీరు సరిదిద్దాము, డిజిటల్ అన్ని చేస్తాం అంటే అవినీతి చేయలేదు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. ఓకే బుజ్జి, కొన్ని వేల కోట్లు జరిగినాయి కాబట్టి కూడా విచారణ జరుగుతుంది. చిన్నప్ప రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు అనేది నాకు కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే మేము కూటమిలో ఉన్నాం, మేము టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి, జనసేన కలిసి ఎవరు ఫోటోలు పెట్టాలో, ఎవరు ఫోటోలు తీసేయాలో, లేకపోతే చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మేము అడ్జస్ట్ చేసుకుంటాం. దానికి మీరు మధ్యలో రావాల్సిన అవసరాలు లేదు. అన్నా క్యాంటీన్లు తీసేసిన మీరు అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడతాం అన్నది చాలా దౌర్భాగ్యమైన విషయం. అలాగే మీరు రోజా గారిని కిడ్నాప్ చేశారన్నప్పుడు మీరు రోజా గారిని కిడ్నాప్ చేసిన కేసు విషయం ఆయన 10 సార్లు అడిగారు వర్మ గారు. ఏ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయింది, ఎవరు చేశారు వినపడలేదేమో నేను చెప్పాను సార్. లాస్ట్ లో ఎప్పుడో చెప్పారు సార్, పిడుగురాళ్ళు అయిందని. క్లారిటీ రాలేదు, చేసుకోవడానికి చెప్పారు, అప్పుడు దాకా మీకు క్లారిటీ రాలేదు. అదే కాకుండా అవినీతి గురించి మాట్లాడేది మా గవర్నమెంట్, ఇవాళ కూటమి గవర్నమెంట్ అవినీతి గవర్నమెంట్ కాదు, అవినీతి చేయదు 100% నేను చెప్తున్నా. అదే కాకుండా ఆడుద్దాం ఆంధ్ర అనేది ఓన్లీ వైసీపీ నాయకుల కోసం పెట్టిన ప్రోగ్రామ్. అది ఓన్లీ ఒక దానికి సంబంధించి రోజా గారు కానీ, దానికి సంబంధించిన చైర్మన్లు కానీ బాగుపడటం కోసం పెట్టిన ఆటే కానీ దానికి మించిన మీరు చేసే పనులన్నీ ప్రజలందరూ గమనించారు కాబట్టి మీకు ఆ తీర్పు ఇచ్చారు. పదే మేము చెప్పక్కర్లేదు. మీరు చేసిన కార్యక్రమాలని మళ్ళీ మీరు సమర్థించుకోకూడదు. దయచేసి చేసిన తప్పుని పశ్చాత్తాపంగా మీరు ఒప్పుకుంటే దానికి ప్రజలు ఆహ్వానిస్తారు. అంతేగాని మీరు చేసిన తప్పులన్నీ మళ్ళీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు అయితే చేయొద్దు. మీరు ఆడుదాం ఆంధ్ర ఎందుకండి? అలాగే అంబేద్కర్ గారి విగ్రహం పెట్టొచ్చు కదా. మీరు మాట్లాడమాకండి రెడ్డి గారు, మీరు మాట్లాడమని ఒకసారి. అంబేద్కర్ గారి విగ్రహానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు మీరు? ఆ కోట్లన్నీ ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న యువతకి ఇచ్చే ఉపాధి కల్పించవలసిన అమౌంట్ అంతా తీసుకెళ్లి మీరు ఓకేలేండి బుజ్జి టాపిక్ డైవర్ట్ అవుతుంది. మళ్ళీ అవన్నీ మనం రెగ్యులర్ గా మాట్లాడుకున్న దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి అది ఎలాగైంది బుజ్జి గారు, అది అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టడంలో తప్పు లేదు, కానీ ఓకే అండి. ఓకే బుజ్జి ఒక్క నిమిషం. బీజేపీ పెద్దల పర్మిషన్ కూడా తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చర్చించినట్లుగా వస్తున్న వార్తలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు వేసి అరెస్ట్ చేస్తారట. మోదీ గారి పర్మిషన్, అమిత్ షా గారి పర్మిషన్ కావాలట. ఎందుకంటే వైసీపీ తోటి కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ సహాయ సహకారాలు మీరు కావాలి కాబట్టి ఒక డబల్ గేమ్ బీజేపీ ఆడుతుంది అని వస్తున్న టాకు. 100% డబుల్ గేమ్ ఆడదు. నీతి నిజాయితీ లేని వ్యక్తులను కానీ, నాయకులను కానీ ఏ హోదాలో ఉన్నా అరెస్ట్ చేయడానికి ఇవాళ సిద్ధంగా ఉంది బీజేపీ గవర్నమెంట్. ఎందుకంటే మీరు చూశారు, ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్తో సహా, తెలంగాణలో ఉన్న కవిత గారి ఎమ్మెల్సీతో సహా ఇవాళ అరెస్ట్ చేసిన గొప్ప వాళ్ళందరూ మీకు వ్యతిరేకం కదండి. ఈయన సహాయం మీకు అందిస్తున్నారు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు మిమ్మల్ని. అవి ఎందుకు కంపేర్ చేస్తారు దీనికి? కాదు సార్, ఎవరినైనా వదిలిపెట్టము మా గవర్నమెంట్ అనేది. ఎవరినైనా వదిలిపెట్టను అని కాదు, ఇక్కడ మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. మీరు ఎవరినైనా వదిలిపెట్టనని ఎలా చెప్తారు?
కాదు సార్, వ్యతిరేకంగా అవినీతి లేకుండా వ్యతిరేకంగా ఉండే అరెస్ట్ చేయాలి. కాదు, అదే నేను అనేది అది. అంటే మీరు ఎగ్జాంపుల్ అది చెప్పకండి, వేరేది ఏమైనా చెప్పండి. మీ బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేసామో, మీ పొత్తులో భాగంగా ఉన్న వాళ్ళు ఎవరైనా అవినీతి చేశారు, ఇదిగో వీళ్ళని అరెస్ట్ చేసామో అంటే అది వినడానికి బాగుంటుంది. అది కదా పాయింట్. అలాగే సార్, మన ఆంధ్రప్రదేశ్ లో నిక్కర్ స్కామ్ అనేది భారీ ఎత్తు స్కామ్ సార్. అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెటే. ఎందుకనంటే గతంలో గవర్నమెంట్ నిర్వహించినట్లన్నిటిలో డీడీలు తీసి ఆ మద్యం తీసుకొచ్చి అది అమ్మిన సేల్స్ మళ్ళీ అకౌంట్ లో వేసి సరే, ఓకే ఓకే దాఖలాలు ఉన్నాయి. డిజిటల్ రాకముందు డిజిటల్ గవర్నమెంట్ వచ్చి కనీసం చేసే ఓకే. చిన్నపరెడ్డి గారు, ఇవాళ ఏది చిన్నపరెడ్డి గారు, లిక్కర్ స్కామ్ అంటే భారీగా చెప్పండి సార్. వర్మ గారు, అంతకు ముందు అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి క్వార్టర్కి 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముకునేటట్టు చేసి వాళ్ళ కార్యకర్తలకి నాయకులకు వచ్చేటట్టు చేసి ఆ టెండర్లని వాళ్ళకి దక్కినట్టుగా చేసుకునేటటువంటి పరిస్థితి నుంచి. ఓకే నాగేంద్ర గారు, మీది బ్రేక్ అవుతుందండి. చిన్నపరెడ్డి గారు, నాగేంద్ర గారు, ప్రభుత్వం నడిపింది, దానికి ప్రత్యేకమైనటువంటి ఎంప్లాయీస్ ని పెట్టి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్క కార్యకర్తను కూడా ఇన్వాల్వ్ చేయకుండా అది ప్రభుత్వం నడిపిందండి. మొత్తం కార్యకర్తలు బ్రాందీ షాపుల్లో. ఓకే బుజ్జి అది ఇప్పుడు సందర్భం కాదు. నాగేంద్ర గారు ఏంటి మీ నామినేటెడ్ పదవుల పందేరం ఏంటి, ఎప్పుడు వస్తున్నాయి ఏంటి? చాలా ఆశగా ఎదురు చూస్తున్నారట, ఎవరికి ముఖ్యమైన కార్పొరేషన్లు వస్తాయని. నేనైతే వర్మ గారి ఆన్సర్ కోసమే ఎదురు చూస్తున్నా. మాకంటే ముందు జర్నలిస్టులకే తెలుస్తుంది కాబట్టి నన్ను లిస్ట్ చెప్పంటారా? చెప్పంటారా? అట్లని కాదు సార్, సెప్టెంబర్ ఆఖరికి పేపర్లు కూడా ఈ రోజు అన్ని సెప్టెంబర్ నెల ఆఖరికి, ఆగస్టు ఆఖరికి, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా పూర్తి చేస్తాం మొదటి రోజుకి అంటున్నారు. మరి ఏదైనా మీకు వస్తే లీక్ చేస్తారేమో, ఈ విక్ లీక్స్ లాగా వర్మ లీక్స్ అని ఏదైనా ఉంటే చేస్తే మేము కూడా విని ఆనందిస్తాం తప్ప ఇంకేమి అంతకు మించి ఏం లేదు. తప్పకుండా చాలా లీక్స్ వస్తున్నాయి, మరి చూడాలి. అంటే 100% పార్టీకి నిబద్ధతగా, అంటే అధ్యక్షుడి యొక్క ఆశయాలకు సిద్ధాంతాలకు పనిచేయడం 100% నాట్ ఓన్లీ మీ సార్, జనసేనలో ఉన్న జన సైనికుడు కానించి జనసేన నాయకుడు వరకు మనం కన్స్ట్రక్టివ్ గా పని చేసుకుంటూ పోవడమే. అంటే నాకు ఏది కావాలా, నాకు ఇది కావాలా అని అడిగేది లేదు. ఏం కావాలో, ఎవరికి ఏం కావాలో ప్రతిదీ తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎవరిని ఎక్కడ పెట్టినా ఎవరు బాధపడేది ఉండదు, ఎవరు చేసేది ఉండదు. మేము ఆయన